నమస్కారం. ఎవరో నువ్వు ఇలా ఉన్నావు ఏంటి అనుకోకు, నేనే. మన ఇండియాలో మారనివి కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి కటింగ్, 2 గవర్నమెంట్, 3 గవర్నమెంట్ లాస్ అంటే ఎల్ఓఎస్ఎస్ కాదు, LAWS. మొన్న కటింగ్కి వెళ్ళా. ఆయన దగ్గరికి వెళ్ళేసి, అన్న కటింగ్ చేస్తే హీరోలాగా ఉండాలన్నా అన్నాను. సరేరా అన్నాడు. సరే చేస్తాడేమో అని తలిస్తే కటింగ్ చేసాక హీరో అన్నాడు. బొచ్చి పీకిన కోడ్ లెక్క ఉన్నాను. ఓన్లే 2 వీక్స్కి వచ్చేస్తాయి, అది వదిలే. ఇప్పుడు పాయింట్కి వస్తే 1 వీక్ నుంచి కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు అని ఒకటి జరుగుతూ ఉంది. అదంతా సీరియస్గా జరుగుతూ ఉంటే మన గవర్నమెంట్ ఏం చేస్తామో తెలుసా? మాది ఇండియా కాదు అన్నట్లున్నారు. మన ఇండియాలో జనాలు ఎలా ఉంటారంటే, ఇలాంటి పెద్ద పెద్ద మేజర్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఫస్ట్ ప్రొటెస్ట్ చేస్తారు, ఏం చేయలేదు, మన గవర్నమెంట్ పట్టించుకోదు. మళ్ళీ నెక్స్ట్ కొన్ని రోజులు అయినాక నీ అమ్మ అనేసి జనాలందరూ వదిలేస్తారు. మళ్ళీ ఇలాంటి మేజర్ ఇన్సిడెంట్స్ అయ్యే వరకు జనాలందరూ సైలెంట్ ఉంటారు. మళ్ళీ ఏమైనా అయిందంటే సేమ్ రిపీట్. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మన ఇండియాలో జనాలు ఎలా ఉంటారో తెలుసా? మన పీక్ పైన వచ్చే వరకు ఎవరు పట్టించుకోరు. పక్కింటికి వచ్చింది అనుకో, వాడు పోతాడు, నేను సేఫ్. నేను మాత్రం నేను శ్రీరామచంద్రుడు అని చెప్పట్లే, నేను కూడా అంతే. అంటే ఈ సొసైటీ అలా మార్చిందనమాట మనల్ని. అచ్చా పాయింట్కి వస్తే రేప్ చేశారు చూడు, వాళ్ళది 10% తప్పు, మిగతా ఈ 90% తప్పు ఎవరిదో తెలుసా? గవర్నమెంట్ది. హౌ అని అడుగుతామంటే, మన దేశంలో నో పనిష్మెంట్స్ ఫర్ దట్. పోనీ ఎప్పుడో ఇయర్లీ ఒకటి అవుతుందా, 6 నెలలకు ఒకటి అవుతుందా అంటే పోనీ పనిష్మెంట్ లేకపోయినా పర్లేదు అనుకుంటాం. కానీ రోజుకి 10-15 అయితే ఉంటాయి మినిమం. అంటేనే ఇన్ని అవుతాయని తెలిసి కూడా నో పనిష్మెంట్, నథింగ్. పక్క దేశాల్లో ఇలాంటివి జరిగినాయనుకో, లైక్ వేరే కంట్రీస్లో, వాళ్ళు ఏమేమో చేస్తారా, చంపేస్తారా. మన దేశంలో నో పనిష్మెంట్స్ లేదంటే మనల్ని ఊరుకుంటారా? అండ్ ఆల్సో యాక్చువల్లీ గవర్నమెంట్కి పవర్ ఎందుకు ఉంటుందో తెలుసా? వాళ్ళ జనాల్ని డిసిప్లిన్లో పెట్టడానికి. ఆ పని చేయలేదనుకో, ఎందుకు నీ పవర్, ఎందుకు వేస్ట్? ఈ రేప్స్ ఎందువల్ల జరుగుతాయి బాబాయ్ అనేసి నేను కొంతమందిని అడిగానమాట. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఈ అమ్మాయిలు పుట్టి డ్రెస్లు వేసుకుంటారా, అప్పుడు అబ్బాయిలకి ఏదో ఫీలింగ్ అయిపోయి చేస్తారు అని చెప్పారనమాట. ఓకే, రీజనబుల్, వెరీ రీజనబుల్, నీకు దండము. ఓకే, అప్పుడే పుట్టిన పిల్లని కూడా చేస్తున్నారు, అంటే చిన్న పిల్లని. నెక్స్ట్ 6 months బేబీని చేస్తున్నారు. 10 years 4 years వాళ్ళంతా చేస్తూ ఉన్నారు అనమాట. వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారా? నా బట్ట నీ బట్ట ఏంటి? అబ్బాయిలే రేప్ చేస్తారా? అమ్మాయిలు రేప్ చేయరా? అమ్మ బతుకు, ఎప్పుడు చూసినా అబ్బాయిలనే తిట్టుకుంటా వచ్చాయి. వాడిని ఎవరో రేప్ చేశారు, నన్ను రేప్ చేయొచ్చు కదా, నేను ఫ్రీగానే ఉన్నాను కదా, నన్ను ఎవరు చేయరే? మన గవర్నమెంట్ వచ్చేసి ఈ ట్యాక్సెస్ అవి ఇవి ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తారు. కానీ లాస్ ఎందుకు అప్డేట్ చేయరు? ఎప్పుడో రాశారంట, పురాతన కాలంలో రాసినవి, ఇంకా అదే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ సిస్టమ్ వచ్చి లేని వాళ్ళకి ఒకలాగా, ఉన్న వాళ్ళకి ఒకలాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద హ్యాండ్స్ చేసినా కూడా వాటిని ఏదైనా ప్రెషర్ ఎక్కువైందంటే కేసు పైన ఇన్నోసెంట్స్ని తీసుకొచ్చి చేసేస్తారు. అంతే, అదే మ్యాజిక్. ఇక్కడ అన్నీ కరప్టెడే, డబ్బు. ఇప్పుడు ఉన్నారు కదా జనరేషన్స్, వీళ్ళు ఏమన్నా అలాంటి ప్లేస్కి వెళ్ళి మారుద్దామని చూసినా కూడా తొక్కేస్తారు వాళ్ళకి, లేదా చంపేస్తారు. ఈ దారుణమైన అత్యాచారాల వల్ల ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు అంటేనే భయపడుతున్నారు. ముండా కొడుకలారా. ఫైనలీ నేను చెప్పేదేమంటే, ఇండియాలో న్యాయం దొరకదు, సో మనది మనమే కడుక్కోవాలి కదా. ఒక చిన్న కత్తి క్యారీ చేయండి మీతో. రేపు ఏమైనా అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు యూస్ చేయొచ్చు, తప్పు లేదు. ఎస్, మనం కాపాడుకోవడానికి తప్పు లేదు. సో మన బాధ్యత మనదే కాబట్టి ఇంతటితో ఈ వీడియో ముగించుకుంటున్నాం. నెక్స్ట్ వీడియో కొంచెం కామెడీగా చేద్దాం. సరే ఉంటా, బాయ్. ఉండు, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్.